అందరికీ ప్రభు పేరిట వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ యొక్క వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, ఈ సహోదరులారా, ఒక వ్యక్తి బ్రతుకున్నప్పుడు తన ఇష్టానుసారంగా జీవించి, ఒక వ్యక్తి తను బ్రతుకున్నప్పుడు ఇష్టానుసారంగా జీవించి చివరి క్షణంలో తన యొక్క మరణ పాత్రలోకి వచ్చినప్పుడు దేవునితో ఆ యొక్క వ్యక్తి ఆత్మ పడుతున్న ఆవేదన, దుఃఖం, బాధ, బ్రతిమిలాడుకోవడం దేవుని. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు? అలాంటి పరిస్థితుల్లో మనం కూడా ఉన్నామేమో, కాబట్టి ఈ యొక్క వీడియో చేయడం జరిగింది సహోదరుల. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక విషయం ఏంటంటే, ఈ యొక్క పాటను ఒక బ్రదరు పాడడం జరిగింది. సో అదే పాటని మనము కొంచెం క్లుప్తంగా తెలుసుకోవడం జరుగుతుంది. ముందుగా ప్రార్థన చేసుకున్నాం సహోదరులారా. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, సర్వలోకానికి అధిపతి నా దేవ, సర్వ సృష్టికి కారణభూతుడైన మా తండ్రి, ప్రభు, ఈ యొక్క వీడియో చేయడానికి మా సొంత ఆలోచన అయితే నా తండ్రి, అట్టే తప్పును క్షమించుకుని చెల్లించుకుంటున్నాను తండ్రి. ఒక ఆశ ఏంటంటే నాయన, ఈ లోకంలో వ్యక్తిని తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడేమో నాయన. ఈ ఒక్క వీడియో వల్ల తండ్రి ఒక్కరైనా నా తండ్రి తన యొక్క జీవితాన్ని మార్చుకుంటాడనే ఒక ఆశతో, ఈ వీడియో చేయడం జరిగింది తండ్రి. ఈ యొక్క వీడియోలో నా తండ్రి మీరే మాతో మాట్లాడమని తండ్రి, నీకే అప్పగిస్తూ సమస్తమును మీ చేతులకు అప్పగిస్తూ నన్ను నేను తగ్గించుకుని మీ నామాన్ని మహిమ ఘనత పరచు. అతి శక్తి గల నామం మీద ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రియ సహోదరులారా, మనం వీడియోలోకి వెళ్దాం. ముందు నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము దేవాయి భూమిని వీడుగలియ నాకు చూ
కాలము ఆయుష్షు పెంచుము, నా బ్రతుకు మార్చుకుందు సమయము నిన్ను, నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవాయి భూమిని వీడుగడి నాకు చూపుము. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి, నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని, ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని, ఏనాడు కూలిపోతును ఎరుగకుంటిని, నా మరణ రోదన ఆలకించుమో ప్రభు, మరల నందు నూతనముగా చిగురు వేయును, నా మరణ రోదన ఆలకించుమో ప్రభు, మరల నందు నూతనముగా చిగురు వేయని, నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవాయి భూమిని వీడుగడి నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిన్ను, నీ పిలుపు నేను మరచితిని, నా పరుగులో నలసితిని, నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను, నా అంతమెటులనున్నదో భయము పుట్టుచున్నది, దేవా నన్ను మన్నించుము, నా బ్రతుకు మార్చుము, యేసుని చేతికి ఇక లొంగిపోదును, విశేషముగా మార్చును నా శేష జీవితం, యేసుని చేతికి ఇక లొంగిపోదును, విశేషముగా మార్చుము నా శేష జీవితం, నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవాయి భూమిని వీడుగడి నాకు చూపుము, ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిన్ను, ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుము, నా బ్రతుకు మార్చుకుందు సమయము నిన్ను, నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవాయి భూమిని వీడుగడి నాకు చూపుము.
చూడండి, ఒక వ్యక్తి ఏమంటున్నాడంటే, నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము, దేవాయి భూమిని నిండు గడియ నాకు చూపుము. చూడండి, ఒక వ్యక్తి చూడండి, మనము మంచిగా ఉన్న రోజులు, హల్లెలూయా, మనం ఈ లోకంలో మనకిష్టమైన పాపములతో జీవిస్తూ ఇంకా మన బ్రతుకు ఇంకా పెంచుకోవాలి, ఇంకో కొన్ని సంవత్సరాలు బ్రతకాలి, ఆశ ఉంటుంది. కానీ ఈ యొక్క వ్యక్తి అంటున్నాడు, నా బ్రతుకు దినములు లెక్కింపనేను, నా బ్రతుకు ఇంకా నేను ఇంకెన్ని రోజులు బ్రతకాలో నాకు లెక్కింపలేకపోతున్నాను, నాకు నేర్పు, నాకు ఎలా లెక్కించాలో నాకు నేర్పు. దేవాయి భూమిని వీడు గణియ నాకు చూపుము. చూడండి, దేవా, ఇక నన్ను చనిపోవడానికి ఈ యొక్క భూమిని విడవనికి నాకు దారి చూపు, నేను ఎలా చనిపోవాలో నాకు చెప్పు, దారి చూపించు. నా వల్ల అవ్వట్లేదు ఈ బ్రతకడం, నా వల్ల అవ్వట్లేదు, ఈ జీవనాన్ని సాగించడం నా వల్ల అవ్వట్లేదని ఆ యొక్క వ్యక్తి బ్రతిమలాడుకుంటున్నాడు. ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకుందు సమయముని. ఇంకో కొన్ని రోజులు నా ఆయుష్ పెంచు, హల్లెలూయా, కొన్ని రోజులు నాకు ఆయుష్ పెంచు, నా యొక్క బ్రతుకును నేను మార్చుకుంటాను, హల్లెలూయా, నా బ్రతుకును నేను మార్చుకుంటాను, నాకు కొన్ని రోజులు నాకు బ్రతకడానికి ఛాన్స్ ఇయ్యి ప్రభు అని దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడు. సహోదరుడు, ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవచ్చున్నవి, నా ఆశలు నా కలలని వెంబడించుచుంటిని. చూడండి, ఎన్నో సంవత్సరాలు గడిచిపోతుంది, ఎన్నో సంవత్సరాలు దాటిపోతుంది, రోజులు మారుచున్నాయి, నెలలు మారుచున్నాయి, సంవత్సరాలు కూడా మారుచున్నాయి. కానీ నా యొక్క కళలు, నా ఆశలు నా కళలను వెంబడించుచున్నాయి. ఈ యొక్క ఆశ ఏంటంటే ప్రియ సహోదరులు, బ్రతకాలని ఆశ, నా బ్రతకాలని ఆశ. ఎందుకంటే తన యొక్క పాపపు జీవితాన్ని తెలుసుకున్నాడు, తన యొక్క పాపపు జీవితాన్ని తెలుసుకొని నేను ఇప్పుడు మళ్ళీ నేను మారాలా, నేను మారి అనేకులను మార్చాలా. హల్లెలూయా, నా యొక్క జీవితం మాదిరిగా కావాలి, ఇంకొకరికి మాదిరిగా కావాలా, ఇంకొకరికి మాదిరిగా కావాలంటే ఈ లోకంలో నేను ఇష్టానుసారంగా జీవించాను, నా ఇష్టానికి నాకు నచ్చినట్టుగా జీవించాను, వ్యసనాలకు బానిసయ్యాను, త్రాగుడుకు బానిసయ్యాను, వ్యభిచారులతో ఉన్నాను, అనేక నీచమైన పనులతో చేశాను, నాకు నచ్చినట్టుగా నేను జీవించాను. కాబట్టి ఈరోజు నా యొక్క
పతన స్థితికి దారి చేసింది. హల్లెలూయా. నా ఇష్టమైన జీవితాన్ని నేను గడిపితే ఈరోజు నా పతన స్థితికి తీర్చింది. హల్లెలూయా. సహోదరులారా, అందుకే ఆ యొక్క వ్యక్తి నాకు ఆయుష్ పెంచమంటున్నాడు. నేను కలలు కంటున్న ఆశలను, నా యొక్క ఆశ ఇతరులకు చెప్పాలా, నా యొక్క జీవితాన్ని మాదిరి కావాలి. సహోదరులారా, ఇలా జీవించకండి, ఈ పాపపు జీవితంలో జీవించకండి అని చెప్పాలని ఆశ. అందుకే నా కళలలో ఆయన చూసుకుంటాడు, ఆయన యొక్క కళలలో చూసుకుంటున్నాను. నా ఆశలు నా కలలని వెంబడించుచుంటిని, ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని, ఏనాడు కూలిపోతునో ఎరుగకుంటిని. చూడండి, ఒక చెట్టు, ఒక వృక్షం అండి, ఒక ఫలాలు లేని వృక్షము ఉంది. చూడండి, ఒక సృష్టి ఏంటంటే సృష్టించాలి. హల్లెలూయా. ఆ చెట్టు సృష్టించాల, కానీ అలా చెట్టు సృష్టించాలంటే, ఆ యొక్క చెట్టు ఇంకొక చెట్టును సృష్టించాలంటే ఆ చెట్టుకు ఫలాలు కావాలి. కానీ ప్రియ సహోదరుల, ఫలాలు లేని వృక్షము వలె నేను ఎదిగిపోతిని. హల్లెలూయా. అంటే ప్రియ సహోదరులారా, నేను ఈ లోకంలో పాపంతో జీవించి నేను నా యొక్క స్వార్థం కోసము డబ్బు అని నేను డబ్బు వెనకాలను పరిగెత్తాను. నాకు ఇష్టానుసారంగా జీవించాను, వ్యసనాలకు బానిసలే జీవించాను. కానీ నేను ఈరోజు నాకు మరణ స్థితి వచ్చే వరకు నాకు తెలియలేదు. ఆమేన్. చూడండి, ఆ ఫలాలు లేని వృక్షం ఎంత ఎదిగినా ఏం లాభం అండి? ఎవరికి ఫలితం అండి? ఎవరికి ఫలితం? తనకు సృష్టించే తత్వం లేదు. ఆ చెట్టు ఇంకొక చెట్టుకు సృష్టించే తత్వం లేదు. అలాగే ప్రియ సహోదరులు, ఆ చెట్టు అంత ఎదిగింది, కానీ ఏనాడు కూలిపోతూ తెలియదు. ఆ యొక్క వ్యక్తి కూడా అనుకుంటాడు, నా మరణ రోదన అలకించుమో ప్రభు, చిగురువేయని. చూడండి, నా మరణ రోదన ఆలకించుమో ప్రభు. నేను మరణ పడకలో పడుకొని నిన్ను ఆలకించుతున్నా, నిన్ను ప్రార్థిస్తున్నా, ఆలకించుమో ప్రభు అంటున్నాడు. హల్లెలూయా. నా మరణ పడకలో ఉన్నాను, నేను నా ప్రార్థన ఆలకించు. మరల నన్ను నూతనముగా చిగురువేయని. చూడండి, ఆ యొక్క వ్యక్తి తన జీవితాన్ని తప్పు తెలుసుకొని ఆయన అంటున్నాడు, నన్ను నూతనముగా చిగురువేయని. ఒక చెట్టు ఉందండి, ఒక వృక్షం ఉంది. ఆ యొక్క చెట్టు తన ఆకు ఎలా వస్తుందండి? నూతన ఆకు ఎలా ఉంటుంది? ఒక క్రొత్త ఆకు ఎలా ఉంటుంది? నా యొక్క జీవితాన్ని కూడా అలా చెయ్యి. హల్లెలూయా. ఆ యొక్క ఆకు రాలిపోయి, ఆ మండ ఇరిగిపోయిన తర్వాత కూడా ఆ యొక్క చెట్టు యొక్క తత్వం ఏంటంటే పక్కకి ఒక ఆకు వేస్తుంది, చిగురు వేస్తుంది. సో అలాంటి నేను జీవితంలో కూడా నా యొక్క జీవితాన్ని చిగురు వేయని అని దేవుని ప్రతిమలాడు.
కానీ ఆ వ్యక్తి అంటాడు, ఏ నీ పిలుపు నేను మరచితిని, నా పరుగులో నా అలసితిని, నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చు. యేసుక్రీస్తు ఆ ప్రభు, యేసుక్రీస్తు ప్రభు వారు ఆ వ్యక్తిని గద్దించాడు. బిడ్డ నువ్వు చేస్తున్న తప్పురా అని గద్దిస్తున్నాడు. కానీ ఆయన యొక్క పిలుపును కూడా పట్టించుకోలేదు. హల్లెలూయా. ప్రియ సహోదరులారా, మన జీవితంలో కూడా అలాగే ఉన్నామా? మనం పాపపు జీవితంలో ఉంటున్నామా? పాపపు జీవితంలో గడుపుతున్నామా? ఇష్టానుసారంగా జీవిస్తున్నామా? లోకానికి నచ్చినట్టుగా జీవిస్తున్నామా? దేవునికి విరోధంగా జీవిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నువ్వు కూడా అదే పరిస్థితిలో ఉన్నామేమో, నువ్వు నేను అదే పరిస్థితిలో ఉన్నామో ఒక్కసారి పరీక్షించుకోమంటున్నాడు. సహోదరులారా, అలాంటి తత్వాన్ని వదిలేయండి, తీసేయండి. లోకానికి ఇష్టానుసారంగా జీవించడం వదిలేయండి. ఆ గంజాయికి తాగడానికి బానిసైనావా? త్రాగుడుకు బానిసయ్యావా? వ్యభిచారులతో బానిసయ్యావా? ఒక హత్యలకు బానిసైనావా? ఒక దొంగతనానికి నువ్వు బానిసైనావా? చెడు వ్యసనాలకు నువ్వు బానిసలైనవా? ఈరోజు పరిశుద్ధ ఆత్మ దేవుడు అంటున్నాడు, వాటి నుంచి నువ్వు వదిలే, వాటి నుండి నువ్వు వదిలే అంటున్నావు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరుడా, ఆయన అంటున్నాడు, నువ్వు పిలిచినా కూడా నీ పిలుపును కూడా నేను పట్టించుకోలేదు. నేను నాకు పట్టించుకోకుండా నీ యొక్క పిలుపును నేను పట్టించుకోకుండా నా ఇష్టాల జీవితంలో నేను పరిగెత్తి నేను అలసిపోయాను. హల్లెలూయా. నా స్వార్థము నా పాపము నా పతన స్థితికి చేర్చు. చూడండి, నా యొక్క స్వార్థము నాదే, నా యొక్క స్వార్థము. చూడండి, ఈరోజు నాకు ఆకలి అవుతుంది, నాకు బిర్యానీ తినాలనిపించింది అని చెప్పేసి ఎదుటి వారి పొట్ట మీద, అలాగే ఎదుటి వారి ఆకలి మీద వారి ఆకలిని చంపేసి వారి ఆకలిని నేను తీర్చుకొని, వారి యొక్క ఆకలి నేను తీసుకొని నేను నా పొట్ట నింపుకున్నాను. అంటే ఎదుటి యొక్క వ్యక్తిని నా సొంత లాభాల కోసం, నా కుటుంబ నా వారసుల స్వార్థాల కోసం ఆ యొక్క వ్యక్తిని ధన రూపంలో కానీ నష్టపరిచాను. ఆ వ్యక్తిని నేను మోసం చేశాను. ఆ వ్యక్తిని మోసం చేశాను. ఆ యొక్క వ్యక్తి పాపము, హల్లెలూయా, ఆ వ్యక్తి యొక్క పాపము నా పతన స్థితికి దారి తీసింది. హల్లెలూయా. నేను ఈరోజు ఇలాంటి మరణ పడకలో ఉండడానికి కారణం నా స్వార్థము, నా పాపం. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటుంటే, అలాంటి బంధకాలు ఉన్నావేమో ఒక్కసారి పరీక్షించుకో. అది నీ పతన స్థితికి దారి తీస్తుంది. దేవుడు ఈరోజు అంటున్నాడు, నువ్వు మార్చుకోమంటే. సహోదరులారా, నా అంతమెటులనున్నదో భయము పుట్టుచున్నది, దేవా నన్ను మన్నించుము, నా బ్రతుకు మార్చు. చూడండి, అని ఆ వ్యక్తి యొక్క
అంతం ఎట్లా ఉందో భయం పడుతున్నాడు. ఆయన యొక్క మరణము ఎట్లా ఉందో ఆయనకు భయం పడుతున్నాడు. హల్లెలూయా. అంటే ప్రియ సహోదరులారా, ఆ వ్యక్తి యొక్క భయం ఏంటంటే, నేను ఈ జీవితం ఇలాంటి కోణంలో జీవించాను, నా పిల్లలు కూడా, నా కుటుంబాలు కూడా నాలాగా జీవించొద్దు. హల్లెలూయా. నాలాగా జీవించొద్దు, నా ఇష్టానుసారంగా నేను జీవించాను, పిల్లలు కూడా వారి ఇష్టానుసారంగా జీవించకుండా ఉండాలని ఆయనకు భయము పుడుచుందట. హల్లెలూయా. భయం పుట్టుతుంది. సహోదరులు చూడండి, మన యొక్క కుటుంబాల్లో కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారేమో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకే చెప్తున్నారు, ఇలాంటి పరిస్థితులను ఉన్నావేమో, నీ కుటుంబంలో ఉన్నారేమో, నీ బంధువులలో ఉన్నారేమో, నీ పిల్లలు కూడా అదే మార్గంలో వెళ్తున్నారేమో. ఒక్కసారి పరీక్షించండి. దేవానను మన్నించు, నా బ్రతుకు మార్చు. చూడండి, అప్పుడు అంటున్నాడు దేవుణ్ణి, దేవా నన్ను క్షమించు, నా బ్రతుకు మార్చును. హల్లెలూయా. ఏమంటున్నాడు? దేవా నన్ను క్షమించుము, నా బ్రతుకు మార్చుము అంటున్నాడు. సహోదరుల, అప్పుడు అంటున్నాడు, యేసుని చేతికి ఇక లొంగిపోదును, విశేషముగా మారుపించు నా శేష జీవితం. అప్పుడు ఏమంటున్నాడు? యేసు, ఇక నేను అలసిపోయాను, దేవా ప్రభా నేను అలసిపోయాను, ఇక నీ చేతికి నేను అప్పగిస్తున్నాను, నీ చేతికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను, ఇక నేను లొంగిపోతున్నాను, నీకు లొంగిపోతాను. ఒక వ్యక్తి ఉన్నాడని ఒక వ్యక్తి దొంగ ఉన్నాడండి. ఆ వ్యక్తి ఓ ఇంట్లో దొంగతనం చేసినప్పుడు పోలీసులు వచ్చి పట్టుకున్నప్పుడు ఆయన వారి దగ్గర నుంచి వెళ్ళి తప్పించుకొని పారిపోతూ ఉంటారండి. ఎక్కడికి పారిపోతాడు. కానీ ఆ యొక్క వ్యక్తి పరిగెత్తి అలసిపోయింది. పోలీసులకి ఇక నా వల్ల అవ్వట్లేదండి, ఇష్టం, నన్ను అరెస్ట్ చేస్తారా, నన్ను ఏమైనా చేయండి, కానీ నా వల్ల అవుతుంది. చూడు, ఈ యొక్క వ్యక్తి కూడా ఏమంటున్నాడు, తన యొక్క పాపంలోనూ కూడా దేవుణ్ణి క్షమించమన్నాడు. సహోదరుడు, క్షమించమన్నాడు. ఇక నేను యేసు నీ చేతికి ఇక నీకు లొంగిపోతాను, నన్ను విశేషముగా మార్చు, నా శేష జీవితం విశేషము కొత్తగా మార్చు. శేష జీవితం అంటే నేను చనిపోతున్న నా జీవితాన్ని శేషముగా మార్చు, నీ చిత్తము శేషముగా మార్చు అని వ్యక్తి సహోదరుల ఇలాంటి పరిస్థితుల్లో మనం కూడా ఉంటే ఒకసారి దేవునికి ప్రార్థించు. మహాపరిశుద్ధుడమైన నా తండ్రి, ఎంతసేపు నా తండ్రి మీరు మాతో మాట్లాడిన మీకు నాకు చెల్లించు. ఆయన ఈ లోకంలో ఆశల్లో మేము ఉన్నామేమో నా తండ్రి, ఈ లోక ఆశలో జీవిస్తున్నామేమో నా తండ్రి. ఈ లోకం వైపు చూడకుండా నా తండ్రి, నీ వైపు చూచుటకు నా తండ్రి, లోకం వైపు చూడకుండా, లోకానికి ఇష్టానుసారంగా జీవించకుండా నీకు ఇష్టలుగా జీవించుటకు నా తండ్రి మీరు మాకు కృపను అనుగ్రహించండి తండ్రి. అయ్యా, ఈ
మరణ స్థితిలో పోయేంత వరకు తండ్రి, యవనస్తులు ఎంతో మంది ఉన్నారు నాయన. ఈ వైపులో ఉన్నారేమో నా తండ్రి, ఈ లోక సంబంధంలో ఉన్నారేమో నా తండ్రి. బిడ్డలను దర్శించండి. యవన కాలంలో మీరు కాడమేమన్నారు, యవన కాలంలో కాడం పెడుతున్నారు. మీరు కావలసిన కృతజ్ఞతలు